హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. గడిచిన వీకెండ్ రిలీజ్ అయిన 3 సినిమాలు చూసే విధంగానే ఉన్నా. జనాలు విరగబడి టిల్లు స్క్వేర్ చూసిన రేంజ్ లో అయితే చూడట్లేదు. అందుకే ఈ మూవీ ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇక ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని నోటెడ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. మనమే, లవ్ మౌలి అండ్ సత్యభామ. వీటిలో ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనమే సినిమా కాగా, ఈ సినిమా ఆడియన్స్ నుంచి ఓవరాల్ గా 50 స్టాక్ ని సొంతం చేసుకుంది. ఇక మిగిలిన 2 సినిమాలు సత్యభామ అండ్ లవ్ మౌలి సినిమాల పరిస్థితి కూడా ఇదే. కొత్తగా ట్రై చేద్దామనుకుని అదే రేతుని అందించడంతో పర్ఫార్మ్ చేయలేకపోతున్న ఈ ఫిల్మ్స్. సో లేట్ చేయకుండా వీటి డే 1 కలెక్షన్స్ అండ్ ప్రాజెక్ట్ కి బుకింగ్స్ ఎలా ఉన్నాయో లుక్కేద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో మన సినిమాల కంటే కూడా ఇంట్రెస్టింగ్ రిలీజ్ అంటే అది బాలీవుడ్ హారర్ ఫిల్మ్ ముంజా. అసలు ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా తెరకెక్కిన ఈ ఫిల్మ్ రిలీజ్ కి ఒక్క రోజు ముందు బేదియాతో లింక్ ఉందని తెలియడంతో ఆడియన్స్ లో ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అండ్ సినిమా చూసాక శ్రీ అండ్ బేదియా మూవీతో లింక్స్ ఉండడంతో ఈ హర్రర్ సినిమాటిక్ యూనివర్స్ చూడడానికి జనాలంతా విరపడ్డారు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 మూవీ అన్ఎక్స్పెక్టెడ్ రీచ్ ని అందుకుంది. ఒక ఇండియాలోనే డే 1 4.2 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ రీసెంట్ మూవీస్ అన్నిటికంటే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఒక్కరోజే బుక్ మై షోలో 1,10,000కి పైగా టికెట్స్ తెగాయంటే ఏ రేంజ్ లో పేలిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి సినిమా గ్రోత్ పెరిగే ఛాన్స్ ఉంది. లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో అంతో కొంత టాక్ లేకపోయినా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫిల్మ్ కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. బట్ నిన్న కొత్త సినిమాలు రిలీజ్ అవడంతో తెలుగు స్టేట్స్ లో 16 లక్షలకి మాత్రమే పడిపోయింది. దాంతో 8 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో 8.6 కోట్లు, వరల్డ్ గా 10.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ జరుపుకున్న బిజినెస్ అయితే మొత్తానికి రికవర్ చేసి సెమీ హిట్ అయింది ఈ ఫిల్మ్. ఇంకొన్ని లక్షలు కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ గా కూడా చెప్పొచ్చు. ఇక మిగిలిన 2 సినిమాలు ఇంకా స్ట్రగుల్ అవుతున్నాయి. ఇక ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే అప్పుడెప్పుడో గౌతమ్ ఎస్ఎస్సి, చందమామ వంటి హిట్స్ చూసిన నవదీప్ కి హీరోగా ఇప్పుడైతే ఎలాంటి మార్కెట్ లేదు. నిన్న రిలీజ్ అయిన లవ్ మౌలి సినిమా కూడా అంతో కొంత హైప్ తోనే రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ అయితే ఎక్కడా లేవు. చాలా చోట్ల డెఫిసిట్లు కూడా పడ్డాయి. ఇక కాజల్ సత్యభామ విషయానికి వస్తే సోలోగా కాజల్ ఇంటర్వ్యూస్ ఇస్తూ బాలేని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిచిన ఆ ఈవెంట్ లో బాలయ్య చేసిన పని వైరల్ అయినా కూడా సినిమాపై అనుకున్న రేంజ్ లో అయితే హైప్ క్రియేట్ అవ్వలేదు. ఇక టాక్ కూడా చాలా నార్మల్ గా రావడంతో సినిమా ఓపెనింగ్స్ చాలా యావరేజ్ గా వచ్చాయి. డెఫిసిట్ల లెక్క పక్కన పెట్టి చూస్తే డే 1 ఇండియాలో 25 లక్షల నుంచి 35 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కాజల్ వంటి సూపర్ స్టార్ లేడీ ఓరియంటెడ్ మూవీ తీస్తే ఎంత ప్రమోట్ చేసినా వచ్చిన కలెక్షన్స్ అయితే ఇవి. ఇక సర్వనంద్ మనమే విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ అంతా భావించిన ట్రేడ్ అంచనాలు కూడా దాటిస్తూ 1.4 కోట్ల పైన షేర్ తో దుమ్ములేపింది ఈ ఫిల్మ్. నైజాంలో 70 లక్షలు, సీడెల్లో 15 లక్షలు, ఆంధ్రలో 58 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1.45 కోట్లకి చేరుకోగా గ్రాస్ 2.7 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 8.2 కోట్లు కావడంతో మరో 6.75 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 20 లక్షల షేర్ తో స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది ఈ ఫిల్మ్. దాంతో ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.8 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3.5 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు కావడంతో మరో 8.17 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ప్రెజెంట్ టాక్ అయితే యావరేజ్ గానే నడుస్తుంది. చూడాలి మరి మూవీ ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో. ఇక కల్కి విషయానికి వస్తే ప్రెజెంట్ ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టే పనిలో పడింది. రీసెంట్ గా ఓవర్సీస్ లో మూవీకి బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. దీన్ని ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తుంది ప్రచంగిరా వాళ్ళు. అయితే రీసెంట్ గా 125 లొకేషన్స్ లో రిలీజ్ చేస్తే రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 4,200కి పైగా టికెట్స్ బుక్ అవుతూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. అది కూడా రిలీజ్ కి 20 డేస్ ముందు. అన్ని లొకేషన్స్ కి యావరేజ్ టికెట్ ప్రైస్ చూస్తే $33 ఉంది. సో కలెక్షన్స్ పరంగా కూడా ఇది బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే 1.5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఇలా ఉంటాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా బుకింగ్స్ ని ఓపెన్ చేశాక రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ పైన ఉన్న రికార్డ్స్ అన్ని కూడా ఖచ్చితంగా బ్రేక్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి బిఫోర్ డే 1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రిలీజ్ కి ముందు రోజు కలికి ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.